అవిశ్వాసం. మన అవిశ్వాసం, మన అనుమానమే సాతానుకు ఆయుధం. మూడవది సోమరితనం. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసినా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినా, ఇంకా ఇదేని నిర్లక్ష్యం చేసినా సోమరితనాన్ని బట్టే. కాబట్టి సోమరితనం కూడా మనకు ఒక పెద్ద నష్టం. వాడు ఆయుధం. అన్నిటికీ వాడు సోమరితనాన్ని రెచ్చగొడతా ఉంటాడు. ప్రార్థన చేయాలని ఆత్మ చెప్పిద్ది, శరీరాన్ని ఏమంటాడు తెలుసా? చేతుగాలిలే కాస్త రెస్ట్ తీసుకో, అలసిపోయావు, కాస్త పండుకో, అసలు చాలా కష్టపడ్డావు, అసలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు, కాస్త నిద్రపో, నిద్ర లేకపోతే ఎట్ట, ఆరోగ్యం చెడిపో, నిద్రపో, తర్వాత చేద్దుగానిలే. వాడు ఏ వద్దన్నాడు సైతాను, తర్వాత అంటాడు. వాక్యం చదువుదామా, తర్వాత. రక్షణ బాప్తీసం పొందుదామా, అయ్యో పొందకపోతే ఎట్టా, నరకానికి పోము, పొందకపోతే పొందితేనేగా పరలోకం, పొందుతూ గానిలే, తర్వాత. మందిరానికి వెళ్దామా, తర్వాత. పరిచర్య చేద్దామా, తర్వాత. సువార్త చెబుదామా, తర్వాత. అందుబాటులోకి ఒక ఆత్మ వచ్చింది, దేవుని గురించి పరిచయం చేద్దామా, చేద్దుగానిలే. డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, చిన్న చిన్నగా చెబుతూగానిలే, తర్వాత. నువ్వు చెప్పేటప్పుడు కూడా చస్తాడు కూడా.